want justice. Kabardar, kabardar. Purugulanna maka. Purugulanna maka. Purugulanna maka. Purugulanna maka. Purugulanna maka. Purugulanna maka. Kabardar, kabardar. Kabardar, kabardar. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యూనివర్సిటీలోనే ఫుల్ మెస్ పెట్టట్లేదు. ఎందుకంటే మీరు ఫుల్ ఫీ కడితేనే మెస్ ఫీ పెడుతున్నామని కేర్ టేకర్, వార్డెన్స్, ప్రిన్సిపల్, రిజిస్టర్, వీసీ కూడా అదే విధంగా అంటున్నారు. ఇది ఒక యూనివర్సిటీ సార్. యూనివర్సిటీలో పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు. ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో కట్టినాం కదా సార్, సెకండ్ ఇయర్లో రెన్యువల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ రెన్యువల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అది కావున మెస్ ఇట్లే చేయండి అంటే మేము చేయము, మీ ఫీజులు కడితేనే చేస్తాము అనే విధంగా బీసీ సార్ గారు మాట్లాడుతున్నారు. ఇది కాదని, ఇది ఒక ప్రైవేట్ కాలేజీ కాదు, ఇది ఒక యూనివర్సిటీ అని మేము చెప్తున్నాం సార్. అదేవిధంగా ఏదైనా సమస్య ఉండి గ్రూప్లో సమస్యలు ఇది ఉన్నాయని గ్రూప్లో ఏమన్నా పెడితే విద్యార్థులని మీరే ఎందుకు పెడుతున్నారు, మీకు ఒక్కరికే సమస్య ఉందా అని వాళ్ళ విద్యార్థులను కూడా భయభ్రాంతులను చేస్తున్నారు సార్. అదేవిధంగా యూనివర్సిటీలోని పేద విద్యార్థులనే మీరే ఫీజులు కట్టాలని పేద విద్యార్థులని ఉరి తీయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా వేయట్లేదు. గవర్నమెంట్ నుంచి కూడా మీరు ఫండ్ కడితేనే మా యూనివర్సిటీ రన్ అవుతుందని వాళ్ళు ఒక ప్రపోజల్ కూడా పెట్టట్లేదు. ఇది పెడితేనే కదా సార్ గవర్నమెంట్ తెలిసి గవర్నమెంట్ కూడా ఫండ్ రిలీజ్ చేస్తుంది అనే విధంగా. ఇప్పుడు మేము బీసీ సార్ చెప్పేది ఏంటంటే తొందరగా గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెట్టాలి. మేము యూనివర్సిటీని రన్ చేయలేకపోతున్నాం, మాకు ఫండ్ రిలీజ్ చేయండి అని ఒక ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్ పరంగా మాకు మెస్ ఇట్లా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్తున్నాం సార్. ఈ సమస్య ఒక 1 మంత్ ఒక ఇయర్లో 1 మంత్ 2 మంత్స్ ఖచ్చితంగా ఉంటుంది సార్ సమస్య. ఫుడ్ పెట్టకపోయినా నార్మల్ కామన్ ఫుడ్ పెట్టరు, మెస్ బిల్ యథావిధిగా వస్తుంది సార్. ఇది స్కామ్ జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుందో చూడండి అంటే కూడా ఒక్కరు పట్టించుకునే కేర్ టేకర్ లేరు, వార్డెన్స్ లేరు, ప్రిన్సిపల్ కూడా చెప్పినాం, ఒక రిజిస్టర్ సార్ కూడా చెప్పినాం, ఆయన ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది మెస్ బిల్ ఎక్కడ జరుగుతుంది స్కామ్ అనే విధంగా కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నారు మన యూనివర్సిటీ అధికారులు. ఈ విధంగా ఈ చిన్న సమస్య అయినా సరే మేము ఇప్పుడు కింది స్థాయి నుంచి పోతాం. కేర్ టేకర్ కానీ వార్డెన్ తర్వాత ప్రిన్సిపల్ తర్వాత వీసీ దగ్గరికి పోతాం. ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఈ సమస్యను. హాస్టల్లో మౌలిక వసతులు సార్, హాస్టల్ వెనకాల డ్రైనేజ్ లీకేజ్ ఉంది. ఇది పట్టించుకోని గ్రూప్లో మెసేజ్ చేస్తే కూడా పట్టించుకోరు సార్. ఈ సమస్యలను ఎవరు పట్టించుకోరు. స్మెల్ వస్తుందంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఓకే, హాస్టల్లో విద్యార్థులు ఫుల్ మెనూ కావాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్నారు. మేము హాలిడేస్ కన్నా ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ మినిమం డ్యూస్ కేటగిరీ ప్రకారం 5,000, 6,000, 7,000 మాత్రమే పే చేసి ఉంటుంది. అది సంవత్సరానికి ఒక్కసారి. ఆ అమౌంటే మేము అడుగుతున్నాము. అది కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి వాళ్ళు పే చేయట్లేదు. దానికోసమే మేము కొద్దిగా స్ట్రెంత్ ఎక్కువ లేదని చెప్పేసి ఫుల్ మెనూ పెట్టట్లేదు. స్పెషల్లీ సండే రోజు నాన్ వెజ్ పెట్టడం జరగట్లేదు. దానికోసం వాళ్ళు ఇలా చేస్తున్నారు. అధికారులతో మాట్లాడి అతి త్వరలో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేటట్టు సూచిస్తాం. యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించిన కనీస వసతులు లేవా? యూనివర్సిటీకి 100 కోట్లు వచ్చింది, అది డిఫరెంట్, నాకు అవగాహన లేదు. అది మొత్తం రీసెర్చ్ నా మీద వచ్చింది. హాస్టల్కి ఉన్నాయేమో ఉన్న నిధులతోటి ఏం చేయగలరు చేస్తాము. ఆల్రెడీ సమ్మర్లో కూడా మొత్తం డ్రైనేజ్ లీకేజ్ అటువంటిది ఏం లేదు. కాబట్టి మీరు కూడా వెళ్ళి చూడవచ్చు. మొత్తం క్లీన్గా చేసాము. కొత్త కిచెన్ కూడా కడుతున్నాము. కేవలం మెనూ ప్రకారం ఫుడ్ పెట్టలేదు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత 17th తర్వాతనే స్టార్ట్ అయింది. అంతకు ముందు ప్రతిరోజు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టేది. వాళ్ళే మెనూ డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళే కూరగాయలు తీసుకుంటారు, వాళ్ళే ప్రొవిజన్స్ కానీ చికెన్ కానీ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే చెక్ చేసుకుంటారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు. అప్రోచ్ అయినప్పుడు నేను హాలిడేస్ కన్నా ముందు నుంచి ఇది ఒకటే మాట చెప్తున్నాను. ఏప్రిల్ 15 నుంచి నెక్స్ట్ మీరు కట్టాల్సిన మినిమం అమౌంట్ ఇవే 5,000 కానీ 6,000 కానీ అదే కట్టండి. మీరు మిగతా కట్టమనట్లేదు, అదే కట్టండి అని చెప్తున్నారు. అది చాలా మంది లాస్ట్ ఇయర్ నుంచి కూడా కట్టట్లేదు. అది అందుకే